అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఏ నారాయణపురం గ్రామ సమీపంలోనే ఉన్న శ్రీ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గోదా రంగనాథ స్వామి ఆలయం నందు సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోదా రంగనాథ స్వామి వారి ఆలయం 9వ వార్షికోత్సవం మరియు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి వసంతోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు భరద్వాజ్ మాట్లాడుతూ శ్రీ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గోదా రంగనాథ స్వామి వారి ఆలయం నందు 9వ వార్షికోత్సవం మరియు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్నామని, సోమవారం నిర్వహించిన వసంతోత్సవ కార్యక్రమాలన్నీ ముగిశాయని, రానున్న రోజుల్లో కూడా శ్రీ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు మరియు వార్షికోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకుడు భరద్వాజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్, ఆలయ సెక్రటరీ వెంకటరమణ, ఆలయ ట్రెజరీ రఘునాథ్, ఆలయ అర్చకుడు నరసింహులు, భరద్వాజ్, ఇతర బ్రాహ్మణులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన పెద్ద ఎత్తున భక్తులంతా కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గోదా రంగనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ కూడాను శ్రీ వెంకటేశ్వర దివ్య కటాక్షఫల సిద్ధిరస్తు. ఇక్కడ శ్రీక్షేత్రంలో తపోవనం అనంతపురం గ్రామంలో వెలిసినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర సమేత లక్ష్మీ హయగ్రీవ మరియు శ్రీ గోదా రంగనాయకుల ఆలయమందున గత 3 రోజుల నుంచి కూడాను నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయంలో అద్భుతంగా జరుగుతూ ఉన్నవి. మొదటి రోజున విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనము, కలశస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణము, ఇలాగా ఆలయ ప్రాకారోత్సవము, వీటితో సాయంకాలం సుదర్శన హోమంతో మొదటి రోజు. రెండవ రోజున స్వామివారి యొక్క కళ్యాణము, సుదర్శన హోమం, అశ్వవాహన సేవ, ఇవన్నీ కూడాను. మళ్ళీ 3వ రోజున స్వామివారి యొక్క గరుడోత్సవము, ధ్వజ అవరోహణము, మహాపూర్ణాహుతి, స్వామివారి యొక్క నీరాటోత్సవము, వసంతోత్సవాలు, పుష్పాభిషేకము, స్వామివారికి వసంతోత్సవం అయిన తర్వాత ఈ విధంగా పుష్పాభిషేకము, మహాపూర్ణాహుతి, ధ్వజ అవరోహణము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఆలయంలో సశాస్త్రీయంగా శ్రీ పాంచరాత్రాగమ సహితంగా ఆలయంలో ప్రతి ఏటా కూడా నిర్వహించబడుతూ ఉన్నవి. అలాగనే ఈ సంవత్సరం కూడాను 9వ నవమ వార్షిక బ్రహ్మోత్సవ సందర్భంగా ఆలయం కట్టి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శ్రీ వైష్ణవ భాగవతోత్తములందరూ కూడా చేయూతనిచ్చి స్వామివారి యొక్క త్రయాణిక బ్రహ్మోత్సవాలు అద్భుతంగా నెరవేర్చి స్వామివారి యొక్క కృపకు పాత్రులైనారు. అలాగనే అందరికీ కూడాను స్వామివారి యొక్క ఆశీస్సులు అందరి మీద కూడాను ఎల్లవేళ ప్రసరించాలని కోరుతూ ఇట్లు శ్రీ వైష్ణవ సంఘము తపోవనము అనంతపురము. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ సంఘము శ్రీ క్షేత్రం.